ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మిత్రులారా, నేను నిన్న ఒక ట్వీట్ చూశాను, అది కూడా ఒకసారి మీతో షేర్ చేసుకోవాలి వాస్తవంగా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎన్డీఏ అంటే బీజేపీ ప్రభుత్వంలోని గత ప్రభుత్వంలో నిన్న రిజైన్ చేసింది కాబట్టి గత ప్రభుత్వం అవుతుంది. ఆ గత ప్రభుత్వంలో ఈరోజు 17 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారు. ఒకసారి వాళ్ళ పేర్లు చూద్దాం. 17 మోడీ మినిస్టర్స్ లాస్ట్ ద 2024 ఎలక్షన్, సమ్ ఆఫ్ దెమ్ బై హ్యూజ్ మార్జిన్స్ అంటూ ఒకటి చూస్తున్నాం. ఇగో చూడండి, ఒకటి రాజీవ్ చంద్రశేఖర్ 16,000 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది, ఈయన కేంద్ర మంత్రి. స్మృతి ఇరానీ, ఇక స్మృతి ఇరానీ అయితే చాలా డిజాస్టర్ ఓటమి ఆమె పాప, 167,000 ఓట్లతోటి స్మృతి ఇరానీ ఓడిపోవడం జరిగింది. అజయ్ కుమార్ మిశ్రా 34,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. సుభాష్ సర్కార్ 32,000 ఓట్లు. అర్జున్ ముండా 1,49,000 కైలాష్ చౌదరి ఏందది 4,17,000 అబ్బాబ్బాబ్బా, థర్డ్ పొజిషన్. అబ్బాబ్బాబ్బా. మురుగన్ 2,40,000. నితీష్ ప్రామాణిక్ 39,000. సంజీవ్ బాల్యాన్ 24,000. కపిల్ పాటిల్ 66,000. రావ్ సాహెబ్ ధన్వే 1,09,000. భారతి పవార్ 1,13,000. అదేవిధంగా చూడండి, కౌశల్ కిషోర్ 70,000. భగవత్ కుబా 1,28,000. మురళీధరన్ 1,16,000 థర్డ్ పొజిషన్ అట. మహేంద్రనాథ్ పాండే 21,000. సాధ్వి నిరంజన్ జ్యోతి 33,000. డస్ దిస్ ఈవెన్ రిమోట్లీ లుక్ లైక్ పీపుల్స్ అప్రూవల్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? నరేంద్ర మోడీ, యువర్ స్పీచ్ ఎస్టర్డే వాజ్ అనదర్ బంచ్ ఆఫ్ బ్లాటెంట్ లైస్ అండ్ ఫాల్స్ క్లెయిమ్స్ అంటూ ఒకరి చూస్తాను. సో 17 మంది మంత్రులు, కేంద్ర మంత్రులు ఓడిపోవడం జరిగింది. దీనికి వాళ్ళ యొక్క చరిష్మా ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అంటే ఇది వాస్తవంగా కూడా గెలుపోవటములు సహజం, అందులో నో డౌట్. కానీ ఇంతమంది ఓడిపోయినప్పుడు కూడా ఎన్డీఏ అలయన్స్లో భాగంగా ఈరోజు ప్రధానంగా మళ్ళీ ఫామ్ చేయడం కూడా ఒక ఇంత సంతోషమే బీజేపీ వాళ్ళకు. కానీ 17 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారంటే వీళ్ళ పాలనా తీరుపైన ఒక్కసారి చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ వాస్తవం. ఎందుకంటే వీళ్ళంతా బీజేపీ వాళ్ళే, నా తెలిసి వేరే వాళ్ళు చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఒకసారి అర్థం చేసుకోవాలి.